ప్రభుని యేసుక్రీస్తు నామంలో ఉదయకాలపు శుభాభివందనాలు మీకు తెలియజేస్తున్నాం. ప్రతిదినం కూడా ఉదయాన్నే లేచి మరి ప్రార్థించుకోవడం, వాక్యం ధ్యానించుకోవడం అది ఎంతో చక్కని అలవాటు. మరి మీ అనుదిన జీవితంలో ఒకవేళ వీలైతే ఒక క్వైట్ టైంలా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. దాని ద్వారా కొంత సమయం వాక్యాన్ని ధ్యానించవచ్చు అన్నమాట. దేవుని సన్నిధిలో ఒక మంచి లేఖన భాగాన్ని మనం చూద్దాం. 23వ కీర్తన 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. మరి మంచి కోణంలో చూసినట్లయితే ఇది ఒక ప్రవచించుకునేటటువంటి కీర్తన. 23వ కీర్తన ఒక గిన్నె నిండి పొంగి పొర్లే కీర్తన, నిజమైన అనుభవంతో కూడిన కీర్తన. దేవుని వాక్యం సెలవిస్తుంది, దావీదు గారు తనకు తనుగా ప్రవచించుకున్నాడు. ఏమనంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వస్తాయి. మొదటిగా మనం ప్రవచించుకోవాలి అంటే మన లోపల, మన హృదయం లోపల దేవుని యొక్క వాక్యము ఉండాలి కదా. మన మనసులో, మన మైండ్లో, మన యొక్క కడుపులో, మన యొక్క హృదయంలో, మన యొక్క ఆలోచనలో వాక్యం మనకు సమృద్ధిగా ఉండాలి కదా. దావీదు గారు తన కీర్తనలు రాస్తున్నప్పుడు ఎల్లప్పుడూ దేవుని మీద ధ్యానము కలిగి దేవుని ప్రేమిస్తూ ప్రాణ ఆత్మ దేహములు సమస్తము కూడా దేవుని ఆధీనంలో ఉన్నాయి కాబట్టి అతడు ప్రవచించుకొనగలిగాడు. వాక్యానుసారంలో ప్రవచనం, ఇది ప్రవచించుకునే కీర్తన. ప్రవచించుకోవాలి మనకు మనం. నీ హృదయంలో, మరొకసారి చెప్తున్నాను, నీ హృదయంలో, నీ కడుపులో, నీ యొక్క అంతరంగంలో వాక్యం ఉన్నట్లయితే వాక్యానుసారంగా నువ్వు ప్రవచించుకొనగలవు. చూడండి, చాలాసార్లు దేవుని వాక్యం మనకు లేకపోతే మన జీవితం ఎడారిలాగా ఉంటుంది. అంతకుముందు మనల్ని ఏం వెంబడించాయి? అంతకుముందు దరిద్రత, శాపము, ఆటంకములు, శోధనలు, ఇబ్బందులు మనల్ని వెంబడించాయేమో. దావీదు కూడా అన్ని పరిస్థితులు కూడా వెళ్ళిన సందర్భంలో దావీదు ఈరోజు ఏం చెప్తున్నాడు? నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును అని తెలియజేస్తున్నాడు. మనం బ్రతుకు దినంలో కృపాక్షేమములు వెంటపడాలి, మన వెంట పడాలి. చూడండి, అపోస్తలుల వెంబడి సూచక్రియలు, మహత్కార్యములు, అద్భుతాలు వారి వెంట పడ్డాయి. మన వెంట పడాల్సినవి దరిద్రత, శాపం, ఆటంకం. ఎల్లప్పుడూ క్రైస్తవులు ఏడుస్తూ పాపం చేస్తూ మరలా తప్పులు అడుగుతూ ఆ విధంగా మనం ఉండరాదు. కానీ మన వెంబడి ఏవేవైతే ఒకప్పుడు లోకములు వెంబడించాయి, ఈరోజు మనల్ని వెంటాల్సిన కృప, క్షేమము. కృపలో సమృద్ధి సమస్తము దాగి ఉన్నాయి. క్షేమము అంటే అందరికీ తెలుస్తుంది, ప్రతి విధమైనటువంటి క్షేమము, ప్రతి విషయంలో క్షేమము. మరొకసారి చిన్న ప్రశ్న మిమ్మల్ని ఈరోజు వేస్తున్నాను. అప్పుడప్పుడు మధ్య మధ్యలో ప్రశ్నలు మిమ్మల్ని వేస్తున్నాను. దేవుని బిడ్డలారా సంతోషంగా స్వీకరించండి. 23వ కీర్తన ఎంతమందికి నోటెడ్ బై హ్యాడ్గా వచ్చు? 23వ కీర్తన సండే స్కూల్లో నేర్చుకున్నాం. యవనస్తులు అయితే కొత్తగా నమ్ముకున్నప్పుడు నేర్చుకున్నాం. చదువు రాని వాళ్ళు కూడా మన దగ్గర, మన మందిరావరణలో చదువు రాని వాళ్ళు కూడా 23వ కీర్తన 9వ కీర్తన నేర్చుకుని ఉన్నారు. మరి మీకు వచ్చా అని మీరు అడుగుతారా? నేను చెప్తాను ఒకసారి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గమును నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, వ్యాపారమునకు భయపడను. నీవు నాకు తోడయుండువు. నీ దుడ్డు కర్యను, నీ దండము నన్ను ఆదరించును. నా శత్రువేతులు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంచి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినము కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరములో నేను నివాసము చేసేది. ఆమేన్. ఎంతమందికైతే ఈ కీర్తన వస్తుందో మీరు టైప్ చేయాలండి. చదువుకున్న వారు ఏం చేయాలంటే టైప్ చేయాలి. మరి ఎంతమంది టైప్ చేస్తారు మనం చూద్దాం. చక్కగా కూర్చొని బైబిల్ ఓపెన్ చేయకుండా, మిమ్మల్ని ఎవరు చూడట్లేదు, ప్రభు చూస్తున్నారు కాబట్టి బైబిల్ ఓపెన్ చేయకుండా ఒక సపరేట్ ప్లేస్లో కూర్చొని పూర్తిగా 23వ కీర్తన టైప్ చేయండి. మీకు ఒకవేళ దేవుని చిత్తం అయితే మంచి బహుమానం కూడా మనం ప్లాన్ చేద్దాం. ఓకే అండి. సంతోషంగా ఉండండి, దేవుని సన్నిధిలో ఆనందంగా ఉండాలి. వాక్యంతో మనకు సమృద్ధి, ఆనందం కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే 23వ కీర్తన చివరి వచనం 6వ వచనంలో నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలం యెహోవా మందిరం నేను నివాసం చేస్తానని అనుకుంటూ ప్రార్థించుకుంటూ ప్రవచించుకుంటూ ఉంటున్నారు. ఆ ప్రవచించే జ్ఞానం మాకందరికీ కలగాలి నాయన. ఎందుకంటే వాక్యానుసారమైన ప్రవచనము ఖచ్చితంగా మాకు ఈవులని, ఫలాల్ని, ఆశీర్వాదాలను ఇస్తుంది. ఒకప్పుడు దరిద్రత, శాపము, ఆటంకం, శోధనలు వెంబడించాము. ఈరోజు మమ్మల్ని వెంబడిస్తున్నవి ఏమిటి అంటే కృప, క్షేమములే. దాని ద్వారా ఎల్లప్పుడూ చిరకాలం యెహోవా మందిరంలో ఉండాలనే ఆశ దావీదుకున్నట్టుగా మాకు కూడా కలుగుచూ ఉన్నది నాయన. నీకెంతో వందనాలు చెల్లిస్తూ ఈ రోజున ఈ వాక్యాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింపచేయండి. వారు చిన్నప్పటి వింటున్నారు, వారు నమ్ముకున్నప్పుడు వింటున్నారు. 23వ కీర్తన అద్భుతమైన ఆశీర్వాద కీర్తన తండ్రి. వీరి జీవితంలో ఆ యొక్క 6 వచనాలు, 6 సెంటెన్స్ వారి జీవితంలో కలిగి ప్రాప్తించును గాక. శుభము, సంతోషము, సమాధానం, ఆరోగ్యము, నెమ్మది, అనుకున్న పనుల్లో విజయము కలుగును గాక. మహిమ గంట ప్రభావాలు మీకే అర్పిస్తూ ఇదే కాలకు దీవులను తృప్తిపరచుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.